చూస్తున్నాం. పల్నాడు జిల్లా క్రోసూరులో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. 8 నెలలుగా తమ జీతాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీని ముట్టడించి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఆ వెంటనే తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా తాము విధులు బహిష్కరించి నిరసన తెలిపే సమయంలో బయట నుంచి కార్మికులను తీసుకురావడంపై ఫైర్ అయ్యారు. పండుగ సమీపిస్తున్నా జీతాలు ఇవ్వకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. ఇక గత వారం రోజులుగా విధులు బహిష్కరించడంతో గ్రామంలో చెత్త చెదారం కుప్పలుగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది అంటూ వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. పల్నాడు జిల్లా క్రోసూరులో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. 8 నెలలుగా తమ జీతాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ పంచాయతీని ముట్టడించి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఆ వెంటనే తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా తాము విధులు బహిష్కరించి నిరసన తెలిపే సమయంలో బయట నుంచి కార్మికులను తీసుకురావడంపై ఫైర్ అయ్యారు. పండగ సమీపిస్తున్నా జీతాలు ఇవ్వకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. ఇక గత వారం రోజులుగా విధులు బహిష్కరించడంతో గ్రామంలో చెత్త చెదారం కుప్పలుగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. నమ్మూరు శంకరరావు గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. అయ్యా, మాది పేదల ప్రభుత్వం, దళితుల ప్రభుత్వాన్ని మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మొన్న సామాజికేతలు జరిపారు. ఇక్కడ ఉన్న పంచాయతీ కార్మికుల్లో ఎక్కువ మంది దళితులే. వాళ్ళు కూడా పండుగ చేసుకోవాలి. పంచాయతీలో పనిచేసి వీళ్ళు పండుగ పూట పస్తులు ఉండాలా? మీరు ఆలోచించండి. మీరైనా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. అందుకని స్థానిక శాసనసభ్యులు నమ్మూరు శంకరరావు గారు కూడా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోయేటట్టయితే ఇంకా తీవ్రమైనటువంటి ఆందోళనకి రేత్రి కూడా ఇక్కడే పండుకొని నిరసన తెలియజేస్తాం. ఎవరిని రానివ్వని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ ఆఫీసులో చీపర్గా పనిచేస్తున్నాను నేను. మాకు గత 8 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వమని చెప్పేసి మేము ఒక వారం 10 రోజుల నుంచి పండగ అని చెప్పేసి అడుగుతున్నా కానీ మా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని చెప్పేసి మేము ఇక్కడ క్రోసూరు పంచాయతీ ఆఫీస్ దగ్గర నిన్నటి నుంచి మేము ధర్నా చేస్తున్నాము. ఈరోజు ఆఫీస్కి తాళాలు వేసి ఇక్కడే కూర్చున్నాము. అయ్యాక మొన్న జగనన్న పుట్టినరోజు అని చెప్పేసి కూలోళ్ళను పెట్టి ఆ రోజు వాళ్ళ చేత పని చేయించారు. మాకు జీతాలు ఇవ్వకపోగా మళ్ళీ కూలోళ్ళను పెట్టి పని చేయించి వాళ్ళు ఇవ్వటం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మేము జీతాలు ఇచ్చిన దాకా కూడా ఈ ఆఫీస్ కాడ నుంచి మేము వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. ధర్నా మేము జీతాలు ఇచ్చిన దాకా ఇక్కడే ఉండి ధర్నా చేస్తాం.